ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనమిప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ శుభతరుణంలో కర్కాటక రాశి జాతకుల వారి జీవితం ఎలా ఉండబోతోంది? గ్రహగమనాల ఆధారంగా ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి కర్కాటక రాశి వారి విషయానికొస్తే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే కొన్ని తీపి మరికొన్ని చేదు అనుభవాల కలయికగా ఉంటుందండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మిశ్రమ ఫలితాల మూటలాగా ఉండబోతోంది. అయితే కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని విషయాల్లో కాస్త ముందు జాగ్రత్త తీసుకుంటే చాలు, అంతా శుభమే జరుగుతుంది. సరే, ఈ రాశిఫల విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా సంవత్సర అవలోకనం, అంటే ఈ ఏడాది మొత్తం ఎలా ఉంటుందో చూస్తాం. ఆ తరువాత వృత్తి, ఆర్థికం, అలాగే కుటుంబం, ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. మరి ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కాలాలు ఏవి? ఆ తరువాత మనం చేయాల్సిన పరిహారాలు. ఇక మనం మొదటి భాగంలోకొచ్చేశాం, సంవత్సర అవలోకనం. ఈ పరాభవ నామ సంవత్సరంలో అసలు గ్రహస్థితులు కర్కాటక రాశివారికి ఎలా ఉన్నాయి? అనుకూలంగా ఉన్నాయా లేక ప్రతికూలంగా ఉన్నాయా? అవి మనకు ఏమి సూచిస్తున్నాయి అనే విషయాలిప్పుడు పరిశీలిద్దాం. అసలు కర్కాటక రాశి అంటే ఎవరు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన వారంతా కర్కాటక రాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి మనోకారకుడైన చంద్రభగవానుడు. సరే, మరి ఈ సంవత్సరానికి పంచాంగ గణితం ప్రకారం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఆదాయం కేవలం 2 భాగాలు, కాని వ్యయం అంటే ఖర్చు ఏకంగా 11 భాగాలుగా ఉంది. ఎంత తేడా ఉందో గమనించండి. దీనికి తోడు రాజపూజ్యం 4 భాగాలు, అవమానం 7 భాగాలుగా ఉంది. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఈ సంవత్సరం సంపాదన కన్నా ఖర్చులే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి రూపాయిని కూడా చాలా చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంశం వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగ, వ్యాపార, ధన విషయాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ సంవత్సరం గ్రహాల సంచారం కాస్త సవాలుగా ఉంది. అందువల్ల ఈ రంగాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఓర్పు, సహనం. ఈ రెండూ మీ ముఖ్యమైన ఆయుధాలు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. జూన్ 2వ తేదీ తరువాత గురుగ్రహ సంచారంలో ఒక మార్పు వస్తోంది. దీనివల్ల ఉద్యోగంలో ఊహించని మార్పులు జరగవచ్చు, లేదా మనసుకు నచ్చని ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి పై అధికారులతో అనవసర వాదనలకు దిగవద్దు. చాలా శాంతంగా ఉండాలి. అలాగే డిసెంబర్ 6వ తేదీ వరకు ఆఫీస్లో, అంటే మీరు పనిచేసే చోట రాజకీయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ఇక డబ్బు విషయానికొస్తే చెప్పాను కదా, ఇది మిశ్రమ ఫలితాల సంవత్సరమని. ముఖ్యంగా జూన్ వరకు శుభకార్యాలు, ప్రయాణాలు, కొన్ని ఆరోగ్య సమస్యల రూపంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. అయితే దీని గురించి అధైర్యపడవలసిన పనిలేదు. ఎందుకంటే అక్టోబర్ 31 తర్వాత గురు సంచారంలో ఒక అద్భుతమైన మార్పొస్తుంది. దానితో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. ఒక పెద్ద ఉపశమనం అనేది అప్పుడు లభిస్తుంది. చూడండి, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా అందుతుంది. పాత అప్పులు కూడా తీర్చగలుగుతారు. అయితే ఇక్కడ మళ్ళీ చెప్పేదేమిటంటే ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయడం అనేది ఈ సంవత్సరం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు చాలా ముఖ్యం. సరే, వృత్తి, ఆర్థికం గురించి తెలుసుకున్నాం. మరి వాటి తర్వాత మనకు అత్యంత ముఖ్యమైనవేవి? కుటుంబం మరియు ఆరోగ్యం. ఈ వ్యక్తిగత జీవితంలో ఈ 2 విషయాలలో కూడా ఈ సంవత్సరం కొంత ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కేతువు సంచారం ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకే అపార్థాలు రావచ్చు. మాట పట్టింపులొచ్చే అవకాశం ఉంది. అందుకే మాట్లాడేటప్పుడు మాట తీరు చాలా మృదువుగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. దీంతోపాటు తండ్రిగారి ఆరోగ్యం విషయంగా గాని
లేదా పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన విషయాలలో గాని కొంత ఆందోళన కలిగే సూచనలున్నాయి. ఆరోగ్యం. ఈ విషయంలో ఈ సంవత్సరం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. జూన్ 2వ తేదీ తర్వాత మానసిక ఒత్తిడి, అకారణ భయాలు లాంటివి కలుగుతాయి. ప్రత్యేకించి సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 మధ్య కాలంలో రక్తపోటు అంటే బీపీ, తలనొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికీ మించి సమయానికి భోజనం చేయటం, ఉదయాన్నే కొద్దిగా వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరంలో కొన్ని కీలకమైన కాలాలను మరోసారి గుర్తు చేసుకుందాం. దీనివల్ల రాబోయే నెలల మీద మీకొక స్పష్టమైన అవగాహన వస్తుంది. గమనించండి, మొదటిది జూన్ 2వ తేదీ వరకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, వృద్ధిలో మార్పులుంటాయి. రెండవది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యకాలం. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మూడవది అక్టోబర్ 31 తర్వాత, అప్పటినుంచి ఆర్థికంగా ఒక గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఈ 3 కాలాలను మనసులో పెట్టుకుంటే చాలా మంచిది. మరి ఈ సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి, గ్రహాల యొక్క అనుకూలతను పొందటానికి మనం పాటించాల్సిన కొన్ని సులభమైన, ఇంకా చెప్పాలంటే ఎంతో శక్తివంతమైన పరిహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది శివారాధన. ప్రతి సోమవారం శివునికి పాలాభిషేకం చెయ్యండి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. రెండవది గురుగ్రహ శాంతి కోసం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామికి గాని సాయిబాబాకు గాని దీపారాధన చెయ్యండి. మూడవది దుర్గాదేవి పూజ. ప్రతి మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి. ఇక నాలుగవది ఆంజనేయస్వామి దర్శనం. ముఖ్యంగా సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠిస్తే ఆరోగ్య సమస్యల నుండి చక్కటి ఉపశమనం లభిస్తుంది. చూడండి, ఈ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశివారికి కొన్ని సవాళ్లను ముందు పెట్టినప్పటికీ దైవం మీద విశ్వాసంతో, ఓర్పుతో, భక్తితో వాటిని ఎదుర్కొంటే చాలు, అంతిమ విజయం మీదే. మానసిక శాంతి తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఏమాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు. శుభమస్తు.